చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నావు అంటే గెలవడానికి గట్టిగా డిసైడ్ అయ్యావు. బతకడానికి భరోసా లేనప్పుడు భరించడానికి బాధ్యత ఒక్కడే కారణం. అంటే తన కోసం చచ్చిపోతావా? బ్రతికినంత వరకు తన కోసమే ఉంటా. ఖచ్చితంగా నువ్వు గెలవడానికి ఇది నువ్వు ఒక్కడు వాడుతున్న గేమ్ కాదు. నేను గెలుస్తాను ఎందుకు అనుకుంటున్నావు? అంటే భయపడుతున్నావా? నా ఎదురుగా ఉన్నాయి భయపెట్టే సిపాయిలు కావు, కాసేపట్లో ఓడిపోవడానికి సిద్ధంగా ఉన్నాయి. గెలవడానికి శత్రు రాజ్యంలో రాజుని చంపేసాలు సిప్పాయిలందరూ బానిసలు అవుతారు. చేతకాని రాజే ఎవరి మీద డిపెండ్ అవుతాడు. అయినా రాజ్యం మొత్తం రగులుతున్నా రాణి కోసం పోరాడే రాజుకి ఇంకేం మిగులుతుంది? ఒక అమ్మాయి కోసం చనిపోవడానికి సిద్ధపడ్డావంటే రేయ్, నేను అమ్మాయిని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను రా. రేయ్, మనసున్నోడికే ఫీలింగ్స్ కలుగుతాయి, మళ్ళీ మనస్ఫూర్తి అంటిరా. కానీ నేను ప్రేమించినంతగా అమ్మాయిని ప్రేమించలేవురా. గుండె తీసి స్కేల్తో కొలవాలా ఏంటి? అన్ని టైలర్లా చెప్తున్నావు. ఆ అమ్మాయి కోసం నేనేం చేయడానికైనా రెడీగా ఉన్నాను. నువ్వేం చేసినా అమ్మాయిని నేను దక్కించుకుంటా. తను లేకపోతే నేను బ్రతకలేనురా. అయితే చచ్చిపో. అయితే చంపేయరా. ఏంటి జోకా? కాదు, సీరియస్ రా. నిన్ను చంపి జైలుకి వెళ్తే ఆ అమ్మాయిని నేనేలా దక్కించుకుంటా? కానీ నేను బ్రతుకున్నంత వరకు తను వదులుకోలేను. అయితే చచ్చిపో. సూసైడ్ బెటర్. సూసైడ్ చేసుకో. తప్పు చేసినోడు ఆత్మహత్య చేసుకుంటాడు. నేను ఆత్మహత్య చేసుకొని ఆ తప్పు చేయలేను. ఏంట్రా నీ గోలా? నా కోసం అమ్మాయిని వదిలేలేవా? నా ప్రాణం అడిగినా ఇచ్చేవాడిని. ఇప్పుడు ఆ అమ్మాయి నా ప్రాణం. మన ఇద్దరం ఒక డీల్కి వద్దామా? ఏంటి? ఒక గేమ్ ఆడదాం. నువ్వు గెలిస్తే అమ్మాయి జోలికి నేను రాను. ఒకవేళ నువ్వు ఓడిపోతే అమ్మాయి జోలికి నువ్వు రాకూడదు. ఏంటా గేమ్? చదరంగం. కేవలం ఒక్క ఆడదాని కోసం ప్రాణాలు తీసుకోవడానికి నీ అంత పిచ్చోడైతే కాదు. అంటే ఆ అమ్మాయి బ్యాక్గ్రౌండ్ ఆస్తులతో లైఫ్ అంతా లగ్జరీగా బతికేయచ్చు. నువ్వు కూడా ఆ యాంగిల్లోనే ఇష్టపడుతున్నావు, లేదా ఫిగర్ బాగుందని కమిట్ అయ్యావా? నీలాంటోడు అమ్మాయిని వాళ్ళంతా కొలతలతో చూసి దాన్నే ప్రేమని డిసైడ్ అవుతాడు. కానీ నాకు అమ్మాయి కళ్ళలో కనిపించే ప్రేమ చాలు. చీకట్లో చేసే కాపురాళ్ళకి కళ్ళతో ప్రేమ ఏంట్రా? పూర్తి చేసేవరా. కామానికి, అత్యాశానికి, దుర్మార్గానికి కళ్ళు కనపడవాలి. చెక్మేట్. చెక్క. గేమ్ ఓవర్ అని కూడా అనొచ్చేమో. నువ్వు ఒప్పుకోవడానికి నువ్వు ఒకసారి చెక్ చేయాలి కదా. సో నేను ఇప్పుడు ఏమైనా చచ్చిపోవాలా? బ్రతికి ఇంకేమైనా చేయాలా? నువ్వు ఆ అమ్మాయి లైఫ్లోకి రాను అని చెప్తే చాలు. కొందరు టార్గెట్ రీచ్ అవ్వడానికి బ్రతుకుతారు. నేను నీలా కాంప్రమైజ్ బ్రతికే టైప్ అస్సలు కాదు. చాయిస్ ఇస్ యువర్. చావైనా బ్రతికైనా నేను డిసైడ్ చేసాక డిమాండ్ చేయడానికి నువ్వు వాడ పిచ్చ నా కొడక. సారీ, ఇది జైలు కాదు. నీ చివరి కోరిక ఏంటో తెలుసుకొని చంపేయడానికి. గుడ్ బాయ్. గన్నుల బుల్లెట్లో నీతో కలిసి ఉన్నవాడిని ఈ కల్మషం బుద్ధి నేను తెలుసుకోలేనా? అయినా గన్నుల నుంచి బుల్లెట్ తీసింది నేను చనిపోకూడదని కాదు, నువ్వు చనిపోకూడదని. ఎందుకంటే నువ్వు కూడా మనిషే కదా. నువ్వు మారుతావు అనుకున్నా నో యూజ్. నీకు నిజం చెప్పనా, గన్లో ఇంకా 5 బుల్లెట్ ఉన్నాయి. నెక్స్ట్ టార్గెట్ మిస్ అవ్వద్దు.